నమస్కారం ఫ్రెండ్స్. సో మిత్రులందరికీ, మానవత్వం ఉన్న మనుషులందరికీ, ఓకే. సో సమాజ లో ఉన్నటువంటి అందరికీ యొక్క ఈరోజు ఇది బుద్ధ పూర్ణిమ. సో బుద్ధిజంలో అత్యంత బిగ్ సెలబ్రేషన్ డే ఫర్ బుద్ధిస్టులు కానీ, బుద్ధుని మీద ప్రేమ ఉన్న వాళ్ళు కానీ, బుద్ధుని కొలిసే వారికి అందరికీ బుద్ధ పూర్ణిమ అనేది చాలా పెద్ద పండుగ, ఓకే. సో కాబట్టి మిత్రులందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. సో ఎందుకు ఈ బుద్ధ పూర్ణిమ గొప్ప, ఎందుకు బుద్ధుని నమ్మే వారికి ఎందుకు అంత గొప్పది అంటే, బుద్ధుడు పుట్టినరోజు ఫుల్ మూన్ డే, పౌర్ణమి, ఓకే, పూర్ణిమ లేదా పౌర్ణమి, ఓకే. బుద్ధుడు ఇది ఎన్లైటన్మెంట్ అంటే ఈ యొక్క అదే జ్ఞానోదయమైన రోజు ఏది అంటే అది కూడా ఏమంటారు దాన్ని. సో ఎన్లైటన్మెంట్ అయిన రోజు కూడా, జ్ఞానోదయం కలిగిన రోజు కూడా పౌర్ణమి లేదా ఫుల్ మూన్ డే, ఓకే, లేదంటే పూర్ణిమ. సేమ్ థింగ్ విత్ బుద్ధుడు 80వ ఏట, ఓకే, ఒక ఏమంటారు, ఒక ఈ మనువాది మెంటాలిటీ ఉన్న వాళ్ళు విషం ఇస్తే ఆ ఆహారంలో విషం ఉందని తెలిసి కూడా స్వీకరించాడు. సో ఆ విధంగా ఇక్కడ ఇప్పుడున్న బీహార్, యూపీ అండ్ నేపాల్, ఈ మూడు ప్రాంతాలు అప్పుడు ఒక రాజ్యం కిందనే ఉండే. సో కుషినారా అనే ప్రాంతంలో సో ఆయన మహానిర్యాణం చెందాడు, లేదా పరమపదించాడు, లేదంటే యూనివర్స్లో కలిసిపోయాడు. సో ఆ విధంగా అది కూడా పౌర్ణమి రోజు లేదా పూర్ణిమ లేదంటే ఫుల్ మూన్ డే. సో కాబట్టి ద బిగ్ ఈవెంట్స్ ఇన్ బుద్ధుడి లైఫ్లో, సుగతి బుద్ధుడు లేదా గౌతమ బుద్ధుడు, సో లైఫ్లో తథాగత బుద్ధుడు, సో జీవితంలో బిగ్ ఈవెంట్స్, ఈ మూడు ఈవెంట్స్ పౌర్ణమి రోజు జరిగినాయి కాబట్టి సో అది బుద్ధ పూర్ణిమ అనేది ఇది వెరీ బిగ్ డే. సో కాబట్టి మిత్రులందరికీ బౌద్ధ పూర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బుద్ధుడు గ్రేట్, ఎందుకు మనము అంత ఇప్పటికీ 2500 లేదా 600 సంవత్సరాల క్రితము ఈ తథాగత బుద్ధుడు యొక్క లైఫ్ ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎందుకు బుద్ధుని అంత గొప్పగా మనం భావిస్తున్నాము అంటే, మెయిన్ కారణము బుద్ధుడు దుఃఖాన్ని పోగొట్టడానికి అతను ఒక మనిషి ఏమంటారు, దుఃఖం లేకుండా ఆరోగ్యాలతోటి తన జీవితానికి ఒక సార్థకంగా సంతోషంగా బతకడానికి ఒక దారి చూపెట్టాడు. అద్భుతాలు చూపెట్టలేదు, ఎక్కడ మిరాకిల్స్ చూపెట్టలేదు, ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఏదో ఊడిపడుతుందని చెప్పలేదు. ఏదైనా మన లోపలనే ఉంది, సో మన ఆలోచన విధానంలోనే ఉంది అని ఆ బుద్ధుడు 4 నోబుల్ ట్రూత్స్ అండ్ 8 ఫోల్డ్ పాత్ ద్వారా చెప్పడం జరిగింది. సో ఆ యొక్క బుద్ధుడు బోధించినటువంటి ఆ సూత్రాలని, ఆ యొక్క అతను చెప్పిన టీచింగ్స్ని పాటించి ప్రపంచంలో అనేక మంది తమ దుఃఖానికి దూరం చేసుకొని సంతోషంగా బతికిండ్రు. కాబట్టి సమాజంలో అతను చెప్పిన టీచింగ్స్ వల్ల ఎంతోమంది జీవితాలు ఉన్నదానికంటే ఉన్నతంగా అయినాయి. కాబట్టి ఎక్కడ అద్భుతాలు మిరాకిల్స్ చెప్పకుండా, ఎక్కడి నుంచో డాక్టర్ వచ్చింది ఆకాశం నుంచి ఊడిపడ్డది అని చెప్పకుండా, మన లోపలిని ఎట్లా బతికితే ఈ యొక్క దుఃఖ నివారణ చేసుకొని సంతోషంగా బతకొచ్చు, నాన్ వైలెన్స్ అంటే ఏంది, కంపాషనేట్ ఎట్లుండాలి తోటి జీవుల మీద సహచరుల మీద, ఇవన్నీ ఆల్ గ్రేట్ టీచింగ్స్. ప్రతి సమస్యకి అంటే ఒక గ్రేట్ కౌన్సిలర్ లాగా మన యొక్క ప్రతి సమస్యకు ఒక దారి చూపెట్టిన మహనీయుడు కాబట్టి, సో అందువల్ల అతను చెప్పిన టీచింగ్స్ వల్ల ఎంతోమంది తమ శాంతిని పొందుతూ సంతోషంగా బతుకుతున్నారు. కాబట్టి ఆ కృతజ్ఞతగా మనము బుద్ధునికి కృతజ్ఞత తెలియజేస్తూ అతని టీచింగ్స్ని ముందుకు తీసుకెళ్తూ, అతను చెప్పినటువంటి ప్రకృతి నియమాలని అతను మనకు చేయించాడు. తను అర్థం చేసుకొని తను పాటించిన వాటిని మనకు చెబుతూ, అంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి మనందరికీ మంచి మార్గాన్ని చూపెట్టిన బుద్ధ భగవానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ గుడ్ టైమ్స్ ఆల్వేస్. బై.